ఒక పిల్ అందంగా మారుస్తుందని చెప్తారు. కానీ ప్రపంచాన్నే నాశనం చేసింది ఆడవాళ్ళు జాంబీలయ్యారు. మగవాళ్ళు ముద్దు పెట్టుకుంటే ఆడవాళ్ళు అవుతున్నారు. ఒక్కడు మాత్రమే మిగిలాడు. అతను మళ్ళీ ప్రపంచాన్ని రక్షించగలడా? ఇది జియో హజాజ్ సినిమా కథ. స్పాయిలర్స్ ముందున్నాయి, జాగ్రత్తగా చూడండి. సినిమా మొదట్లో ఒక ప్రకటన కనిపిస్తుంది. బ్యూటిఫుల్ గర్ల్ పిల్ అనే మందు గురించి. ఈ పిల్ మహిళల మెదడు, నరాలను మరియు జన్యువులను మార్చి వాళ్ళని అత్యంత అందంగా చేస్తుందని చెప్తున్నారు. మొదటి సంవత్సరం ఆ పిల్ అన్ని చోట్ల అమ్ముడుపోయింది. తీసుకున్న ప్రతి అమ్మాయికి శరీరం మరియు ముఖం మారిపోయింది. విప్లవాత్మకమైన మందు అని అందరూ అనుకున్నారు. కానీ 2 సంవత్సరాలు నిండకముందే దుష్ప్రభావాలు మొదలయ్యాయి. కొంతమందికి తీవ్రమైన అలర్జీ వచ్చింది. మరికొంతమంది క్షణాల్లో మెదడు చచ్చుపడింది. ఆ పిల్ చాలామంది మహిళల మెదడును నేరుగా దెబ్బతీసిందని తెలిసిందే. వాళ్ళ నుదుటి భాగం చిన్నగా అయిపోయింది. దానివల్ల చిన్న పనులు కూడా చేయలేకపోతున్నారు. మనసు నిలకడ లేకుండా అయింది. నొప్పి మరియు సుఖం తెలియడం బంద్ అయింది. ఇంతలో నిపుణులు ఒక భయంకరమైన నిజం కనుగొన్నారు. ఆ పిల్ వల్ల బ్యూటిఫుల్ గర్ల్ వైరస్ అనే చాలా వేగంగా వ్యాపించే జబ్బు పుట్టింది. ఈ వైరస్ గాలిలో ఉంటుంది, కానీ జబ్బుపడిన వ్యక్తి ముద్దు ద్వారా మాత్రమే వ్యాపిస్తుంది. జబ్బుపడిన ఏ మహిళ అయినా జాంబీలాంటి జీవిగా మారిపోతుంది. దారిలో కనిపించిన ప్రతి మగవాణ్ణి ముద్దు పెట్టుకోవాలని స్వయంచాలకంగా అనిపిస్తుంది. అన్నింటికంటే భయంకరమైన విషయం ఏంటంటే, ముద్దు పెట్టుకోబడిన ప్రతి మగవాడు పూర్తిగా ఆడదిగా మారిపోతాడు. సినిమా ప్రధాన పాత్ర కోకాయ్ అనే ఒక యువకుడు. వైరస్ చైనా అంతటా వేగంగా వ్యాపిస్తున్న సమయంలో కోకాయ్ తన మిత్రుడితో తర్వాత ఏమి చెయ్యాలని చర్చిస్తున్నాడు. కోకాయ్ తండ్రి నుండి వార్తా సంస్కరణ వస్తుంది. వాళ్ళు ఇంటికి పరిగెత్తుతారు. లోపలికి వెళ్తే హాల్లో ఒక అమ్మాయి కుర్చీకి కట్టి ఉంది. తండ్రి చెప్తాడు, ఆ అమ్మాయి కోకాయ్ అన్నా అని, వైరస్ వల్ల ఆడదిగా మారిపోయాడని. కోకాయ్ నమ్మలేదు. తను చూస్తానని అంటాడు. తండ్రి ఇప్పటికే నిర్ధారించానని చెప్తాడు. ఆ అమ్మాయి తండ్రిని ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించింది కాబట్టి కుర్చీకి కట్టేశాడు. మిత్రుడు చెప్తాడు, జబ్బుపడిన వ్యక్తి శరీరంలో ఎక్కడైనా ముద్దు పెట్టుకుంటే వైరస్ వ్యాపిస్తుందని. అకస్మాత్తుగా తండ్రి గుండెలో నొప్పి వస్తుంది. అన్న పొరపాటున తండ్రి చేతిమీద ముద్దు పెట్టుకున్నాడని తెలుస్తుంది. తండ్రి స్పృహ తప్పుతాడు. చనిపోయాడని అనుకుంటారు. కాని అతను ఒక అందమైన మహిళగా మారతాడు. నూతనంగా మారిన ఆ మహిళ కోకాయ్ని ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. మిత్రుడు ఆపుతాడు. వాళ్ళకి ఇక్కడ ఉండటం సురక్షితం కాదని నిర్ణయించుకుని బయటికి పరిగెత్తారు. బయటికి వెళ్తే జబ్బుపడిన మహిళ వాళ్ళని వెంటాడుతుంది. వాహనం దగ్గరికి వెళ్లేలోపు వీధిలోకి చేరుకుంటారు. కాని చాలా ఆలస్యమైంది. వైరస్ అన్ని చోట్ల వ్యాపించింది. వీధులన్నీ జబ్బుపడిన మహిళలతో నిండిపోయాయి. కనిపించిన ప్రతి మగవాడిని ముద్దు పెట్టుకుంటున్నారు. పోలీసుల దగ్గరికి వెళ్తే వాళ్లు కూడా జబ్బుపడ్డారు. ఫోన్ సంకేతాలు పోయాయి. ఎవరికీ ఫోన్ చేయలేకపోతున్నారు. జబ్బుపడిన మహిళలు అన్ని వైపుల నుండి వస్తున్నారు. వాళ్లు వీధిలో చిక్కుకుంటారు. కోకాయ్ ఒక ముఖ్యమైన విషయం గమనిస్తాడు. జబ్బుపడిన మహిళలు అందమైన మహిళలను దాడి చేయటం లేదు. దగ్గర్లో ఉన్న షాపింగ్ మాల్లో బట్టల దుకాణానికి వెళ్లి మారువేషం వేసుకోవాలని సూచిస్తాడు. కాని వాళ్లు చుట్టుముట్టబడి ఉన్నారు. మిత్రుడు ధైర్యమైన నిర్ణయం తీసుకుంటాడు. తను దారి మళ్లిస్తానని, కోకాయ్ పారిపోమని. ప్రేమ ఎప్పుడూ రాలేదు కాబట్టి అనేకమంది మహిళలచే ముద్దు పెట్టుకోబడి చనిపోవటం చెడ్డది కాదని అంటాడు. బహిరంగంగా కనిపించి జబ్బుపడిన మహిళల దృష్టిని ఆకర్షిస్తాడు. మహిళలు అతన్ని ముద్దు పెట్టుకుంటున్నారు. కోకాయ్ షాపింగ్ మాల్ వైపు పరిగెత్తాడు. షాపింగ్ మాల్ పూర్తిగా ఖాళీగా ఉంది. బట్టల దుకాణంలో కూర్చుని విశ్రాంతి తీసుకుంటాడు. కాలం ముందుకు వెళ్తుంది. 1 సంవత్సరం తర్వాత కోకాయ్ ఇంకా ఆ దుకాణంలోనే జీవిస్తున్నాడు. దుకాణమంతా చెత్తగా మారిపోయింది. బ్యూటిఫుల్ గర్ల్ వైరస్ చైనా అంతటా ఆక్రమించింది. రేడియో ప్రకారం బతుకున్న వాళ్లు దేశమంతటా శిబిరాలు ఏర్పాటు చేసుకున్నారు. కోకాయ్ ఒంటరిగా దుకాణంలో ఉన్నాడు. ఆహార నిల్వలు సేకరించడానికి ఆడవాళ్ల దుస్తులు వేసుకుని టోపీ పెట్టుకుని బయటకు వెళ్తాడు. ఒకసారి ఒక వాహనంలో నిల్వలు వెతుకుతుంటే అందులో ఒక మహిళ ఉంటుంది. వేగంగా పారిపోతాడు. ఒక జబ్బుపడిన మహిళ దుకాణం వరకు వెంటాడుతుంది. నిల్వలు తనిఖీ చేస్తున్నప్పుడు ఆమె వెనుక నుండి దాడి చేస్తుంది. సరిగ్గా అప్పుడు ఒక అపరిచితుడు వచ్చి రక్షిస్తాడు. ఆ అపరిచితుడితో ఒక అమ్మాయి ఉంది. ఆశ్చర్యంగా ఆమె వాళ్లను దాడి చేయడం లేదు. ఆమె వైరస్ సోకింది, కానీ శరీరం జాంబీగా మారలేదు. అంటే ఆమెకు రోగనిరోధక శక్తి ఉంది. ఆ అపరిచితుడు తన పేరు లీ వెయ్ అని, ఆ అమ్మాయి పేరు షియావోచి అని పరిచయం చేసుకుంటాడు. లీ వెయ్ ఒక బతుకు శిబిరం సభ్యుడు. బతుకున్న వాళ్ల కోసం వెతుకుతున్నాడు. ప్రయాణంలో షియావోచిని కనుగొని రక్షించాడు. ఆమె చైనాలో రోగనిరోధక శక్తి ఉన్న ఒక్కగానొక్క మహిళ అని తెలుసుకున్నాడు.
ఆమెను శిఖరం అనే చోటికి తీసుకెళ్తున్నాడు. అక్కడ శాస్త్రవేత్తల బృందం బ్యూటిఫుల్ గర్ల్ అనే వైరస్కు నివారణ వెతుకుతోంది. షియావోచి మహమ్మారిని ఆపగలిగే అమూల్యమైన వ్యక్తి. లీవైకోకాయ్ను బతుకు శిబిరానికి రమ్మని ఆహ్వానిస్తాడు. వాళ్ళు ముగ్గురు పార్కింగ్ స్థలానికి వెళ్తారు. కోకాయ్ ఒక సంవత్సరం క్రితం వాహనం పెట్టాడక్కడ. మళ్లీ స్టార్ట్ చేయడానికి ప్రయత్నిస్తాడు. లీవై జబ్బుపడిన మహిళల నుండి కాపాడుతాడు. వాహనం స్టార్ట్ అవుతుంది. వాళ్లకు తెలియకుండా ఒక మనిషి మహిళగా మారువేషం వేసుకుని మోటార్ సైకిల్ మీద వెంబడిస్తున్నాడు. అతను ప్రత్యర్థి, శిబిరం గూఢచారి. ఇతర శిబిరాల నిల్వలు దొంగిలించేవాళ్లు. శిబిరానికి చేరుకున్న తర్వాత లీవై షియావోచి నోటికి ఒక పరికరం పెడతాడు. ఆమెకు రోగనిరోధక శక్తి ఉన్నా వైరస్ శరీరంలో ఉంది కాబట్టి ఆమె ముద్దు ప్రాణాంతకం. మగవాళ్లు సురక్షితంగా ఉండేందుకు ఆ పరికరం. కోకాయ్ లీవైతో ఒంటరిగా ఉన్నప్పుడు ఆ పరికరాన్ని మార్పు చేస్తాడు. షియావోచి తనే తెరవగలిగేలా. తర్వాత దర్యాప్తు బృందాన్ని కలుస్తారు. నగరంలో నిల్వలు సేకరించడానికి వెళ్లే ధైర్యవంతుల బృందం అది. లీవై వాళ్ల నాయకుడు. ఇప్పుడు మహిళగా మారువేషం వేసుకున్నాడు. షియావోచీని శిఖరానికి తీసుకెళ్లే ప్రణాళిక. కోకాయ్ని శిబిడంలో సురక్షితంగా ఉండమంటారు. షియావోచి మరియు దర్యాప్తు బృందం దగ్గర్లో ఉన్న సౌకర్య దుకాణానికి నిల్వల కోసం వెళ్తారు. శిబిరంలో కోకాయ్ ప్రత్యర్థి గూఢచారిని గమనిస్తాడు. షియావోచి గురించి తన శిబిరానికి సమాచారం ఇస్తున్నాడు. షియావోచి మరియు ఇతరులకు ప్రమాదం ఉందని అర్థమై వెళ్తాడు. దుకాణంలో ప్రత్యర్థి శిబిరం దాడి చేసింది. షియావోచీని బందీగా పట్టుకున్నారు. దర్యాప్తు బృందం తుపాకీతో కాల్పులు మొదలుపెట్టింది. కోకాయ్ సరిగ్గా అప్పుడు వచ్చి షియావోచీని సురక్షిత స్థలానికి తీసుకెళ్తాడు. కాల్పులు తీవ్రమయ్యాయి. దర్యాప్తు బృందంలో చాలామంది మరణించారు. మిగిలింది కోకాయ్, లీవై మరియు షియావోచి మాత్రమే. కాని పారిపోవడానికి ముందే ప్రత్యర్థి బృందం వాళ్ళను పట్టుకుంటుంది. నాయకుడు షియావోచీకి నోటిటీ పరికరం పెట్టి తన ప్రయోజనం కోసం వాడుకోవాలని అనుకుంటాడు. కాని కోకాయ్ మార్పు చేసిన పరికరాన్ని షియావోచి సులభంగా తీసేస్తుంది. నాయకుడిని ముద్దు పెట్టుకుంటుంది. అతను నేలమీద పడి మహిళగా మారడం మొదలుపెడతాడు. అతని తోటివాళ్లు తమకు అదే గతి పడుతుందనే భయంతో పారిపోతారు. బతికిన ముగ్గురు వాహనం దగ్గరికి వెళ్తారు. జబ్బుపడిన మహిళలు చుట్టుముట్టి ఉన్నారు. లీవై ఇంకా మహిళగా మారువేషంలో ఉన్నాడు కాబట్టి వాళ్లందర్నీ మట్టుబెట్టి దారిచేస్తాడు. శిఖరం వైపు బయలుదేరతారు. కొంత దూరం వెళ్లిన తర్వాత లీవై వాహనం ఆపమంటాడు. తాను కూడా ముద్దు పెట్టుకోబడ్డానని వెల్లడిస్తాడు. కోకాయ్ షియావోచీని శిఖరానికి సురక్షితంగా చేర్చుతానని వాగ్దానం చేసి లీవైకి వీడ్కోలు చెప్తాడు. రాత్రి వాళ్లు ఒంటరి ప్రాంతంలో విశ్రాంతి తీసుకుంటారు. నిప్పు ముందు కూర్చుని తాగుతారు. షియావోచి తన నిశ్చితార్థమైన వ్యక్తి గురించి చెప్తుంది. 1 సంవత్సరం క్రితం వైరస్ మొదట వ్యాపించినప్పుడు అతను చనిపోయాడు. తాను జబ్బుపడిందని తెలియకుండా అతన్ని ముద్దు పెట్టుకుంది. అందువల్లే అతను చనిపోయాడని చాలా నొప్పిగా భావిస్తుంది. కోకాయ్ ఓదారుస్తాడు. ఆమె చెయ్యి ముద్దు పెట్టుకుంటాడు. మర్నాడు వాళ్లు శిఖరానికి చేరుకుంటారు. కాని ఎవరూ కనిపించడం లేదు. వైరస్ దాడి చేసిందని అనుకుంటారు. జబ్బుపడిన మహిళలు దాడి చేస్తున్నారు. అకస్మాత్తుగా దగ్గర్లో ఉన్న కర్మాగారం లోపల నుండి సైనికులు వచ్చి రక్షిస్తారు. శిఖరం అంటే నిజానికి ఒక పాత కర్మాగారమని తెలుస్తుంది. అక్కడ సైనికులు మరియు శాస్త్రవేత్తలు నివారణ కోసం పనిచేస్తున్నారు. శిఖరం నాయకుడు షియావోచాంగ్ వాళ్లను స్వాగతిస్తాడు. తన కుడిభుజం బిగ్పీని పరిచయం చేస్తాడు. షియావోచి రక్త నమూనాలు తీసుకుంటారు. ఆమె విశ్రాంతి కోసం వెళ్తుంది. షియావోచాంగ్ కోకాయ్కి సౌకర్యాలు చూపిస్తాడు. పరిశోధనా గదిలో డాక్టర్ హూ రక్త నమూనాలు చూస్తున్నాడు. తాగుబోతూ మతిమరపు కలిగినవాడు కాని అత్యుత్తమ పరిశోధకుడు. జబ్బుపడిన మహిళలను ఉంచిన గది చూపిస్తాడు. కాని అన్నింటికంటే ఆశ్చర్యకరమైనది శిశువులను ఉంచిన గది. పిల్లలను ఇటీవలే రక్షించారని షియావోచాంగ్ చెప్తాడు. కోకాయ్ అంత పట్టించుకోలేదు. రాత్రి విందులో డాక్టర్ హూ తాగి నిజం వెల్లడిస్తాడు. నివారణ తయారు చేయడానికి షియావోచి మెదడు నుండి ఒక రసాయనాన్ని తీయాలని, కాని తీసిన వెంటనే ఆమె చనిపోతుందని. అంత చేసినా నివారణ మానవజాతిని రక్షించడానికి సరిపోదని. కోకాయ్ షియావోచాంగ్ వైపు అయోమయంగా చూస్తాడు. అతనికి అన్నీ తెలుసని అర్థమవుతుంది. వేగంగా షియావోచాంగ్ను పక్కకు నెట్టి షియావోచీతో పారిపోతాడు. షియావోచాంగ్, బిగ్పీ మరియు ఇతరులు వెంటాడుతున్నారు. షియావోచి పొరపాటున ఒక గదిలోకి వెళ్తుంది. షాక్. లోపల జబ్బుపడని మహిళలు ఉన్నారు. షియావోచి ఒక్కగానొక్క రోగనిరోధక మహిళ కాదు. కాని మరింత అడగడానికి ముందే బిగ్పీ కోకాయ్ని మూర్ఛపోయేలా కొడతాడు. స్పృహ వచ్చినప్పుడు చెప్తారు, వైరస్కు రోగనిరోధక శక్తి ఉన్న మహిళలను జ్ఞానజాతి అంటారని. వాళ్ళ మెదడులో అరుదైన రసాయనం ఉంది.
నివారణ తయారు చేయడానికి అవసరమైనది. షియావోచాంగ్ వాళ్లను అధ్యయనం చేసి టీకా తయారు చేయాలని అనుకుంటున్నాడు. కాని చీకటి నిజం ఏమిటంటే, నిర్ధారణ కాని నివారణ కోసం ఆ మహిళలను చంపాలని అనుకుంటున్నాడు. ఇంకా భయంకరమైనది, పట్టుకున్న జ్ఞానజాతి మహిళలతో బలవంతంగా తన మనుషులను కల్పించాడు. కోకాయ్ చూసిన పిల్లలు అందువల్లే పుట్టారు. మహిళలు చనిపోయిన తర్వాత పిల్లలను నివారణ కోసం వాడాలని. కోకాయ్ మానవజాతి కోసం షియావోచాంగ్ ప్రణాళికకు సహాయం చేయడానికి అంగీకరిస్తాడు. కాని చివరిసారి షియావోచీని కలవనివ్వమని అడుగుతాడు. ఆమెను కలిసి షియావోచాంగ్ ప్రణాళిక గురించి చెప్తాడు. షియావోచీ నిరాశగా చూస్తుంది. వెళ్లే ముందు షియావోచాంగ్కు సూచనిస్తాడు. మహిళలను శస్త్రచికిత్సకు బయటికి తెచ్చినప్పుడు నోటి పరికరం పెట్టమని. షియావోచీ సూచన అర్థం చేసుకుంటుంది. లోపలన్ని మహిళలకు మార్పు చేయబడిన పరికరాన్ని తానే తెరవగలిగే విధానం చెప్తుంది. మర్నాడు మహిళలకు అందమైన దుస్తులు వేయించి శస్త్రచికిత్స గదికి తీసుకొస్తారు. కోకాయ్ రహస్యంగా మార్పు చేసిన నోటి పరికరాలు వేయిస్తారు. శస్త్రచికిత్స మొదలవబోతున్న క్షణంలో మహిళలు ఒకేసారి పరికరాలు తీసేసి వైద్యులందర్నీ ముద్దు పెట్టుకుంటారు. వైద్యులు ఒక్కొక్కరు మారడం మొదలు పెడతారు. కోకాయ్ జబ్బుపడిన మహిళలను ఉంచిన ప్రాంతానికి వెళ్లి వాళ్లను విడుదల చేస్తాడు. షియావోచాంగ్ మనుషులను దాడి చేస్తారు. ప్రణాళిక ఫలిస్తుంది. జ్ఞానజాతి మహిళలు స్వేచ్ఛగా అవుతారు. వాళ్ల పిల్లలను తీసుకుని కర్మాగారం నుండి పారిపోతారు. కోకాయ్ రేడియో ద్వారా చైనా అంతటా బతికి ఉన్న వాళ్లకు శిఖరం నిజం ప్రకటిస్తాడు. షియావోచాంగ్ దాడి చేస్తాడు. పోరాటం జరుగుతుంది. షియావోచాంగ్ దాదాపు చంపబోయే క్షణంలో షియావోచీ వచ్చి రక్షిస్తుంది. కాని పోరాటంలో షియావోచీ కత్తిపోటుకు గురవుతుంది. చివరికి షియావోచీ మరియు కోకాయ్ కలిసి రేడియో ద్వారా బతికి ఉన్నవాళ్లకు శిఖరం నిజం ప్రకటిస్తారు. షియావోచీ బతకలేదు. కాని కోకాయ్ ఆమెను ఒంటరిగా వదలడానికి నిరాకరిస్తాడు. వాళ్లు 2 తీగలు కలిపి కర్మాగారంలో పేలుడు సృష్టిస్తారు. ఇద్దరూ కలిసి త్యాగం చేస్తారు. కర్మాగారం బయట జ్ఞానజాతి మహిళలు తమ పిల్లలతో అన్నీ చూస్తున్నారు. సినిమా ముగుస్తుంది. తమ జ్ఞానంతో మహమ్మారిని అంతం చేయాలని నిర్ణయించుకుని వాళ్ళు నడుచుకుంటూ వెళ్తారు. ఒక పిల్ ప్రపంచానికి చేసిన హాని. ఒక అబ్బాయి మరియు ఒక అమ్మాయి తమ ప్రాణాలిచ్చి సరిచేయడానికి ప్రయత్నించారు. చివరికి నిజమైన ఆశ అనేది బతికి ఉన్న ఆ తల్లుల చేతుల్లో ఉంది. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ ఆన్ చేయండి మరియు లైక్ వేయండి. చూసినందుకు చాలా ధన్యవాదాలు.